చలికాలంలో అందులోనూ రాత్రి సమయాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. చలి పెరిగినప్పుడు గాలిలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు త్వరగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. చలికాలంలో ముఖ్యంగా విటమిన్ సి ఉన్న పండ్లను తీసుకోవడం మంచిది. అలాగే జామ, దానిమ్మ, బొప్పాయి, అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి జలుబు, ఫ్లూ నుంచి మనల్ని రక్షిస్తాయి. ఇక చలికాలంలో సెరోటోనిన్ స్థాయిలు తగ్గుతాయట. దీనివల్ల మనకు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. అందుకే చాలామంది జంక్ ఫుడ్ అలాగే స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే అలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే శీతాకాలంలో కార్బోహైడ్రేట్లపై అదుపు అవసరమంటున్నారు వైద్యులు. ఇక చలికాలంలో చెమట రాదని, దాహం వేయడం లేదని చాలామంది నీరు తక్కువగా తాగుతుంటారు. శరీరం సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. అందుకే చలికాలంలోనూ రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. నీరు తక్కువగా తాగడం మన జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే నీళ్లు బాగా తాగాలి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే హైడ్రేషన్ వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా కాంతివంతంగా ఉంటుంది. శీతాకాలంలో చలి కారణంగా 2 పూటలా స్నానం చేయడానికి వెనకాడతాం. కానీ 2 పూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. పిల్లలకు సున్నిపిండితో పసుపు, పాలమీగడ, వెన్న, నువ్వుల నూనె వంటివి చేర్చి శరీరానికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. ఇక మహిళలు, వృద్ధులు స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకోవాలి. మనిషి శరీరానికి యాంటీ యాసిడ్స్ ఎంతో అవసరం. గుడ్లు, చేపల్లో ఇవి అధికంగా లభిస్తాయి. జింక్ ఉండే బాదం వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. పెరుగు రోగనిరోధక క్రిములతో పోరాడుతుంది కాబట్టి పెరుగు రోజువారీ ఆహారంలో తప్పనిసరి. ఇక బయట ఆహారానికి సాధ్యమైనంత దూరంగా ఉండండి. ఇక మార్కెట్లో లభించే నల్ల ద్రాక్ష శీతాకాలంలో చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిలో విటమిన్ ఏ, B1, B2 ఉంటాయి. ఇక పిల్లల్లో ఇది కడుపు నొప్పిని నివారిస్తుంది. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఈ శీతాకాలంలో అందరూ ఆరోగ్యంగా ఉండండి. అలాగే ఈ సమాచారాన్ని మరింత మందికి చేరవేయండి.